దగ్గరికి మన్మోహన్ సింగ్ పక్క నుంచి ఉంటాడు, ఈవిడ వెళ్ళి షేక్ హ్యాండ్ ఈవిడను రాహుల్ గాంధీ. ఎవడు విదేశీ ప్రముఖులు వచ్చినా సరే వీళ్ళని గెలవాలి. మన్మోహన్ సింగ్ అదేదో మన ఆఫీస్ అసిస్టెంట్ టైప్ ఇట్ట పరిచయం చేస్తారనమాట. అట్టా బిహేవ్ చేసింది ఎవరు? అహంకారంతో బిహేవ్ చేసింది ఎవరు? వీళ్ళు. అయిపోయింది. 2009లోకి వచ్చేటప్పటికి వాస్తవంగా చెప్పాలంటే మన్మోహన్ సింగ్ పరిపాలన అందామా, లేకపోతే అప్పుడు జరిగిన ఆర్థిక విషయాలు అందామా, 200 సీట్లు దాటింది కాంగ్రెస్ పార్టీ. మంచి విజయం సాది. కాంగ్రెస్ కి ఆంధ్రాలో వచ్చిన ఇంపాక్ట్ ఉపయోగపడింది. 35 సీట్ల దాకా వచ్చి కొట్టుకొచ్చింది. దాని ఇంపాక్ట్ తో ఏమైంది, మళ్ళీ ఫుల్ ప్లెడ్జెడ్ ఛాన్స్ వచ్చింది. వచ్చేటప్పటికి ఆ టైంలో ఏం చేసింది, ఈయనకి అవకాశం ఉంది. ఈయనేంటి, ఇది నా పరిపాలన అంటే మన్మోహన్ సింగ్ పరిపాలన అనుకోలే, నా పరిపాలన అని ఫీల్ అయ్యాడు. అనుకున్నటువంటి వాడు. అందుకని మన్మోహన్ ని మనం ఈ ట్రిప్ కూడా కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ట్రిప్ ఫుల్ ప్లెడ్జెడ్ మెజారిటీ వస్తే 275 దాటిపోద్ది. అప్పుడు మనం ప్రధానమంత్రి అవుదాం అనుకుని అప్పుడు కూడా చేయలే, ప్రమాణం చేయలే, పదవి తీసుకోకపోగా మన్మోహన్ సింగ్ ని వేదవం చేయడానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద విమర్శలు చేసేవాడు ఇతను. అంతకంటే వేదవం ఇంకెవడన్నా ఉంటాడా? నీ పార్టీ నువ్వు పెట్టిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తయారు చేసిన కాగితాన్ని చించేసినోడు ఎవడు? జీవోల్ని చించేసినోడు ఎవడు? ఆ పాలసీ డెసిషన్ తీసుకుని సిడబ్ల్యూసీలో, ఏఐసిసిలో, సిడబ్ల్యూసీలో మెంబర్కి అక్కడే ఉంటాడు. వచ్చి మళ్ళీ మన్మోహన్ సింగ్ కాగితాలను చించేసాడు. అంటే ఏంటి, మన్మోహన్ సింగ్ పరిపాలన చేత కాకపోతే